హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై గురుదత్త. ఈరోజు నిజంగా అమెరికాలో జరిగిన ఒక అద్భుతాన్ని మీకు చూపించబోతున్నాను. చాలామంది హిందువులకి ఈ స్వామీజీలు, పీఠాధిపతులు విదేశాలకి ఎందుకు వెళుతున్నారు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటూ చాలామందికి డౌట్లు ఉంటాయి. ఒక్కసారి ఇప్పుడు చెప్పే వీడియో పూర్తిగా చూస్తే మీ అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. చాలామంది ఏమనుకుంటారంటే, మీ అందరికీ తెలుసు భారత్ హిందూ దేశం. అయితే హిందువులు భారతదేశంలో మాత్రమే ఉన్నారా? లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హిందూ జనాభా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా విదేశాల్లో హిందూ మతాన్ని స్వీకరించిన విదేశీయుల గురించి కాకపోయినా భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి స్థిరపడ్డ హిందువుల గురించి, అందున తెలుగు వాళ్ళ గురించి చాలా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మత మార్పిడికి గురవుతున్న వాళ్ళని కావచ్చు, లేదు ధర్మాన్ని మర్చిపోతున్న వాళ్ళకి కావచ్చు, చెప్పటానికి ఎక్కడికక్కడ స్వామీజీలు, పీఠాధిపతులు, మాలాంటి హిందుత్వవాదులు చాలామంది ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిన హిందువులని తిరిగి ధర్మం బాటలోకి తేవటానికి, తిరిగి ధర్మం ఘాటిన కట్టడానికి ఎవరున్నారు? ఈ స్వామీజీలు, ఈ పీఠాధిపతులు. వీళ్ళు విదేశీ యానాలు చేస్తున్న అద్భుతమే ఆ కార్యక్రమం. నిజం. పాశ్చాత్య దేశాలు కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు వెళ్ళిన హిందువులు అక్కడ సంస్కృతుల బారిన పడిపోయి మతం మారిపోకుండా మన ధర్మం పక్షాన్ని నిలబడేలాగా చేస్తున్నది ఈ పీఠాధిపతులే. తాజాగా అటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మైసూరు దత్తపీఠం పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు, మనందరి అప్పాజీ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. అదే అమెరికా గడ్డపై 10,000 మందితోటి సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణ. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఉన్న అలెన్ సిటీలో క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సస్ ఈవెంట్ సెంటర్లో జరిగిన ఈ బృహత్తర కార్యక్రమానికి 18 దేశాల నుంచి సుమారు 10,000 మంది ఈ గీతా పారాయణంలో పాల్గొన్నారు. నిజంగా కార్యక్రమం ఆశాంతం కూడా అప్పాజీ వారు ఆ పారాయణదారుల మధ్యలోనే నిలబడి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే కాదు, దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత నిజంగా మనసు పులకరించిపోయింది. మనది కాని దేశంలో మన వాళ్ళందరూ కలిసి విశ్వవ్యాపితమైన జ్ఞానాన్ని వసుదైక కుటుంబం అనే భావనతోటి అక్కడ కూర్చుని పారాయణ చేయటం నిజంగా ఒక అద్భుతమైతే, ఆ అద్భుతాన్ని సాకారం చేసిన పూజ్య అప్పాజీ వారికి ప్రతి హిందువు కూడా రుణపడి ఉండాలి. గతంలో పూజ్య అప్పాజీ వారి చేతుల మీదుగా సనాతన దత్తబంధు అవార్డు అందుకున్న నేను ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని మన ఛానల్లో దాని గురించి తెలపకపోతే అర్థం లేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాదు, ఇందులో హైలైట్ ఏంటంటే ఈ కార్యక్రమం గురించి అప్పాజీ వారు ఇచ్చిన సందేశం. ఈ వీడియో చివరిలో అప్పాజీ వారి సందేశాన్ని ప్రతి హిందువు వినాలి. అంటే పక్క దేశాల నుంచి వచ్చి భారతదేశంలో మత మార్పిడి చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా భారతదేశం యొక్క జనాభా స్వరూపాన్ని మార్చేయాలని చూస్తున్న ఈ తరుణంలో ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడిన భారతీయులు, మరీ ముఖ్యంగా హిందువులు ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి అనే దానికి స్వామీజీ వారు చక్కటి మార్గదర్శనం చేశారు. చేయటంతో పాటు చివరిలో అయినా అమెరికా, భారత్, అదేవిధంగా యావత్ ప్రపంచం అంతా కూడా వసుదైక కుటుంబం అనే భావనతోటి అందరూ బాగుండాలి అనే ఒక సంకల్పాన్ని చేయటం హైలైట్. అంతేకాదు, ఈ భగవద్గీత పారాయణ చేస్తున్న వాళ్ళు ఎంత అద్భుతంగా గానం చేశారో ఒకసారి దాన్ని కూడా అందరూ వీక్షించి తరించండి. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు కళ్ళు చెమరిస్తే, మీతో చెప్తున్నప్పుడు గుండె అంతకంటే ఉప్పొంగుతుంది. సనాతన ధర్మ వైభవాన్ని తలుచుకుని, సనాతన ధర్మంలోని గురువుల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని గుండె గర్వంతో ఉప్పొంగటమే కాదు, సనాతన ధర్మం ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇలాంటి స్వామీజీలు కదా మనకు కావాల్సింది, ఇలాంటి మహాత్ముల బోధనలు కదా మనం నేర్చుకోవాల్సింది అన్న భావన నిజంగా కలిగింది. సో మరొక్కసారి పూజ్యశ్రీ అప్పాజీ వారి దివ్య పాదపద్మాలకు నమస్కారం తెలియచేసుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతకి జై, జై గురుదత్త. बुद्धयो व्यवसायिनां यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः. కృష్ణం వందే జగద్గురు. ఈ 50వ సంవత్సరం దీన్ని గోల్డెన్ జూబ్లీ అని అంటాం కదా, ఇది స్వర్ణ యాత్ర అని కూడా పిలుస్తున్నాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది.
వేల మంది విద్యార్థులు ఎంతో భక్తితో, శ్రద్ధతో, నియమంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం పూర్తి చేశారు. అందరికీ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం కలగని అని ఆశీర్వదిస్తూ, భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి. వేణుస్వరం విన్నట్టుగా ఇలా జీవించాలి. ఎలా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఆలోచన చేయాలి, ఎలా సేవ చేయాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇవన్నీ గీత మనకు నేర్పిస్తుంది. ఈ ఒక్క మతానికే, ఒక్క దేశానికో చెందినవి కావు అనుకున్నారు కదా మీరు. ఒక మతానికి అది అని కాదు. ఈ యావత్ మానవాళికి, మనందరికీ చెందినవి. సనాతన ధర్మం మనకు ప్రతి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి సంస్కృతిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి దేశాన్ని ప్రేమించడం నేర్పుతూ ఉన్నది. ప్రకృతితో స్నేహంగా ఉండటం కూడా నేర్పుతుంది. కోరికలు లేకుండా సేవ చేయడము నేర్పుతుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడడం నేర్పుతుంది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అది ఒక నినాదం కాదు, అది జీవించే విధానం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, ప్రతి కుటుంబము సుఖ శాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించడానికే మనమంతా ఇవాళ ఇక్కడ చేరుకుని ఏకకంఠంతో గీతా పారాయణం చేశాం. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ అమెరికా, ఈ దేశానికి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈ దేశం శాంతితో, సమృద్ధితో, స్వేచ్ఛతో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉండండి. ప్రపంచంలోని ప్రతి దేశం పరస్పర గౌరవంతో, స్నేహభావంతో, సహకారంతో వర్ధిల్లాలని కోరుకుందాం. మన హృదయాల్లో ప్రేమ, మనస్సులో జ్ఞానం, ఆ కుటుంబాలలో ఐక్యమత్యం పెరగాలి. సమాజంలో ధర్మం నిలవాలి. భగవద్గీత సందేశం మనందరినీ శాంతికి, సేవకు, కరుణకు, మానవత్వానికి సాధనలుగా మార్చాలి. ప్రతి ఇంటిలో శాంతి ఉండాలి. ప్రతి హృదయంలో శాంతి ఉండాలి. ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ ది వరల్డ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు. అందరూ కొత్త వాళ్ళు కూడా చేరుకుంటారు కదా, చేరుకోండి. మీకు అందరికీ మంచిది.